హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికి ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ కి సంబంధించి మనకి లేటెస్ట్ గా రిక్రూట్మెంట్స్ అయితే రావడం జరిగింది. సో మీకు శాలరీ కూడా 25,000 దాకా అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో మీకు 516 జాబ్ వేకెన్సీస్ దాకా అయితే మీకు ఉండడం జరిగింది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదన్నమాట. మీరు ఇంటర్ పాస్ అయిన బీఎస్సీ, బీకామ్, బీఏ, బీ ఫార్మసీ, బీ ఆర్కిటెక్చర్, బీటెక్, మీరు బీఎస్సీ, బీబీఎం ఇలాంటి ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. ఎలా అవి అప్లై చేయాలో కూడా అయితే చెప్తాను. కాబట్టి చివరిదాకా చూడండి. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో ఆ లింక్ క్లిక్ చేసి వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే కేరళ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో వీళ్ళైతే మనకి గ్రౌండ్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ఉద్యోగాలకి వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. డైరెక్ట్‌గా మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో ఇక్కడ మీకు పొజిషన్స్ చూసినట్లయితే ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ అని చెప్పి వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారనమాట. మీరు ఇంటర్ పాస్ అయినా ఆర్ డిగ్రీ పాస్ అయినా ఆర్ బీటెక్ పాస్ అయినా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ, బీకామ్, బీఏ, బీ ఫార్మసీ, బీ ఆర్కిటెక్చర్, బీఎల్, బీవీఎం ఎలాంటి డిగ్రీ, ఎలాంటి బీటెక్ చేసినా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పాస్ అయితే చాలనమాట. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఒకవేళ మీరు కనుక ఈ ఏజ్ లిమిట్‌లో లేకపోతే మీరు పర్మనెంట్ హైకోర్ట్ ఉద్యోగాలనేవి మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో మీరు అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోండి. అండ్ ఈ ఏజ్ లిమిట్‌లో ఎవరైతే ఉన్నారో ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేయండి. 516 వేకెన్సీస్ దాకా అయితే ఉండడం జరిగింది. సాలరీ కూడా మీకు 20,000 నుంచి 25,000 దాకా అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది 6థ్ మే నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో క్లోజ్డ్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అంటే లాస్ట్ డేట్ వచ్చేసరికి 22 జూన్ లోపల అయితే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. పూర్తిగా వీడియో చూసి వెంటనే అప్లై చేయండి. సో ఎగ్జామినేషన్ తర్వాత మీకు 15 డేస్ లోపల మీకు రిజల్ట్ కూడా అయితే రావడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే మీరు మేల్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అప్లై చేయొచ్చు. ఎలాంటి సర్టిఫికేషన్ అయితే అవసరం లేదనమాట. డిప్లొమా ఆర్ ఎలాంటి ఏవియేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు. సో మీకు ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే లేవనమాట. 18-30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 10+ ఐటీఐ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ గ్రౌండ్ స్టాఫ్ పొజిషన్స్ అని చెప్పి ఇచ్చారు. వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. రిటన్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి మీకు జనరల్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, ఏవియేషన్ నాలెడ్జ్ ఇవే క్వెషన్స్ అడుగుతారనమాట. సో ఇంటర్మీడియేట్ లెవెల్ క్వెషన్స్ అయితే అడుగుతారు మీకు. సో సిలబస్ మీకు కూడా అయితే ఇచ్చారు. కావాలంటే ఇవన్నీ చెక్ చేసి మీరైతే చదువుకోవచ్చు. సో ఎగ్జామినేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే మీకు 100 క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతాయి. ఒక్కొక్క దానికి 1 మార్క్ అనమాట. సో ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండదు. ఇంగ్లీష్‌లోనే మీకు ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్టయితే మీకు హైదరాబాద్, విశాఖపట్నం అయితే ఉండడం జరిగింది. మన ఆంధ్ర, తెలంగాణకి సంబంధించి. ఇంకా మనకి వేరే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా అయితే ఉన్నాయి. కొచ్చి, కర్నూలు, చెన్నై, తర్వాత బెంగుళూరు, మదురై, త్రివేంద్రం అని చెప్పి ఉన్నాయి. కావాలంటే మీరు అవి కూడా పెట్టుకోవచ్చు మీకు కావాల్సిన చోట. ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పిచ్చారు. మీరైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాలనమాట. ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి కాబట్టి మీరైతే మీకు సంబంధించిన ఫోటోగ్రాఫ్, అలాగే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో 22 జూన్ లోపలైతే అప్లై చేయాలి. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. ఇవాళే పూర్తిగా వెంటనే ఈ వీడియో చూసి అప్లై చేయండి. సో ఎగ్జామినేషన్ ఫీజ్ కూడా అయితే ఉందన్నమాట. ₹360 ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే ఉంది. ప్రతి ఒక్కళ్ళు పే చేయాలన్నమాట అప్లై చేసేవాళ్ళు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇది ఫీజ్ పే చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఫీజ్ పే చేయలేమనుకున్నట్లయితే మన ఛానల్ వీడియోస్‌లోకి వెళ్లి చెక్ చేయండి. సో, అక్కడ పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలుంటాయి. మీరు కావాలంటే వాటికి చెక్ చేసి అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీకు రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్‌లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెడికల్ టెస్ట్ చేసేసి డైరెక్ట్‌గా ఇంకా జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, దానికంటే ముందుల మీకు ట్రైనింగ్ కూడా అయితే ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ జనరల్ కండిషన్స్ చూసినట్లయితే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. సో, సక్సెస్‌ఫుల్‌గా ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంకా జాబ్ పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకు వీటికి సంబంధించి మొబైల్ సంబంధించి, ఈమెయిల్‌కి సంబంధించి ఇవన్నీ అయితే కరెక్ట్‌గా మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించిన ఏవైతే క్యాండిడేట్స్ ఎవరైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో ఆన్‌లైన్‌లో అవన్నీ కరెక్ట్‌గా అయితే ఎంటర్ చేయాలి. మీకు సంబంధించిన ట్రైనింగ్ ఫీజ్ కూడా అయితే కొంతైతే ఉంటుంది. సో, అప్పుడైతే జాబ్‌లో సెలెక్ట్ అయిన తర్వాత అది చూసుకోవచ్చనమాట. కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అప్లై లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేయడానికి.
మీకిలా అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. కేరళ ఏవియేషన్ సర్వీసెస్‌కి సంబంధించి. సో, మీరైతే ఇక్కడ అప్లై ఆన్‌లైన్ అప్లికేషన్ అని ఉంటుంది. సో, ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇంకొక వెబ్‌సైట్ అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో, ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం చదివి ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పి బాక్స్ ఉంటుంది. అది టిక్ చేసి అప్లై నౌ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే అప్లికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడీ అలాగే మీ ఫస్ట్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్, తర్వాత మొబైల్ నంబర్, ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా, అన్‌మ్యారీడా ఉంటుంది. తర్వాత మీ యొక్క చూస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ మీరు ఎగ్జామ్‌ని ఎక్కడ రాయాలనుకుంటున్నారు? బెంగుళూరా, చెన్నైయా, హైదరాబాదా ఏదైతే అది. విశాఖపట్నం కావాలంటే విశాఖపట్నం, లేతే హైదరాబాద్ కావాలంటే హైదరాబాద్ మీ ఇష్టం అనమాట. సో, ఏదో ఒకటి చూజ్ చేసుకోండి. ఒకసారి చూజ్ చేసిన తర్వాత మీరు మార్చలేరనమాట. మీ యొక్క అడ్రెస్ అయితే రాయండి ఇక్కడ. సిటీ, స్టేట్ అలాగే పిన్ కోడ్, మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. మీ ఫుల్ నేమ్, ఆధార్ కార్డ్ నంబరు, తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇంటర్ పాస్ అయ్యారా? ఆర్ ఇంటర్ కంటే ఎక్కువ పాస్ అయ్యారా అని అడుగుతున్నారు. సో, ఒకవేళ ఇంటర్ కంటే ఎక్కువ పాస్ అయినట్లయితే డిగ్రీ గాని, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరు గ్రాడ్యుయేషన్ పెట్టండి. లేతే ఇంటర్ ఒకటే పాస్ అయినట్లయితే ఇంటర్ పెట్టండి మీ ఇష్టం. తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఇంటర్ క్వాలిఫికేషన్స్ ఏంటో అవి కూడా అయితే మీరు ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్‌కి సంబంధించి పెట్టినట్టయితే గ్రాడ్యుయేషన్‌కి సంబంధించి మీరెక్కడ చేశారు ఏంటి అవి కూడా అయితే అడుగుతుంది. 2 అడుగుతుంది. ఇప్పుడు 2 ఇయర్ ఆఫ్ పాసింగ్, బోర్డ్, స్కూలు కోర్స్ ఇవన్నీ కూడా చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకైతే పేమెంట్ చేయడానికి లింక్ అయితే వస్తుంది. సో, అక్కడ మీరు పేమెంట్ అయితే చేయాల్సుంటుంది. సో, పేమెంట్ చేసిన తర్వాత రిసిప్ట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. ఫైనల్‌గా సబ్మిట్ చేయండి అప్లికేషన్ ఫార్మ్‌ని. తర్వాత ఒకవేళ అప్లికేషన్ ఫార్మ్ జిరాక్స్ తీసుకోవడానికి ప్రింట్ వచ్చినట్లయితే అది కూడా జిరాక్స్ ప్రింట్ తీసుకోండి. డౌన్‌లోడ్ చేసుకోండి అప్లికేషన్ ఫార్మ్‌ని. ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మీరు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలనుకున్నట్లయితే సో, అవి మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉంటాయి. సో, మన ఛానల్ వీడియోస్‌లోకి వెళ్లి చెక్ చేసి వాటికైతే అప్లై చేయండి. మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. ఇప్పుడే వెళ్లి జాయిన్ అవ్వండి. అండ్ మీరు ఇంకా కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.